ప్రైజ్ ద లార్డ్. దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకుంటున్నాను. ప్రీవియస్ వీడియోలో మొదటి కీర్తనను ధ్యానం చేసుకున్నాం. రెండవ కీర్తన, అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాసములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలవపడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసియున్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు, కుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా వివేకులై యుండుడి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణుకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయపడి ఉన్నది. 12 వచనాలు గల రెండవ కీర్తన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన భవిష్యత్తు వాక్కులు ఉన్న కీర్తనలలో మొదటిది. ఈ కీర్తనలో మొదటి 2 వచనాలు మనకు అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 25-26 వచనాల్లో కనిపిస్తాయి. ఇది దావీదు వ్రాసిన కీర్తనగా పేర్కొనబడింది. ఈ కీర్తనలో 7వ వచనము అంటే నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కనియున్నాను అన్న మాట మనకు హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయము 5వ వచనంలో, 5వ అధ్యాయము 5వ వచనంలో కనిపిస్తుంది. అలాగే ఈ కీర్తనలో 9వ వచనము అంటే ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు అన్న మాట ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనంలో కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందే 100 సంవత్సరాల క్రితమే ఆయన గురించి రాసియున్న గంభీరమైన భవిష్యత్తు వాక్కు ఈ కీర్తన అంతా. మొదటి మాటల్లో దేవునికి విరోధంగా ఆలోచన చేసేవారు, కుట్ర పన్నేవారు మనకి కనపడతారు. మొదటి వచనంలోని ప్రశ్నలకు 2వ వచనం జవాబుగా ఉంటుంది. ఇక్కడ భూరాజులు, ఏలికలు విరోధంగా కుట్ర పన్నేది దేవుని మీద, ఆయన అభిషక్తుడైన యేసుక్రీస్తు వారి మీద. తిరుగుబాటు, పాపము నిండిన మానవ హృదయము దేవుని పాలనకు ఇష్టపడదు. ఈ రోజుల్లో ఎంతమంది లేరు నిజ దేవుణ్ణి దుర్భాషలాడేవారు, చెడ్డగా చిత్రీకరించేవారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 15వ వచనంలో అందుకు వారు ఇతనిని సంహరించుము, సంహరించుము, సిలువ వేయుము అని కేకలు వేసిరి. పీలాతు మీ రాజును సిలువ వేయుదునా అని వారిని అడుగగా ప్రధాన యాజకులు కైసరు తప్ప మాకు వేరొక రాజు లేడనిరి. దేవుని ఆజ్ఞలను చాలామంది బంధకాలుగా ఎంచుతారు. దేవుని పాలనను దాస్యంగా భావిస్తారు. వారు నడిచే పాపభూరితమైన మార్గాన్ని ఆనందంగా, స్వేచ్ఛగా ఎంచుతారు. దేవుని ఆజ్ఞలనే వారు కట్లుగా భావించి వాటి నుండి విడుదల పొందాలని వారిని సాతాను ప్రేరేపిస్తుంది. దేవుని ఆజ్ఞలను చూపించి ఇలాంటి ఆజ్ఞలను నువ్వు పాటించలేవు, ఇలా నువ్వు బ్రతకలేవు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతకాలి, నీకు నచ్చినట్టుగా నువ్వు ఆనందించాలని సాతాను మానవుణ్ణి ప్రేరేపిస్తుంది. సత్యము అసత్యంలాగా, జీవము మరణంలాగా భావిస్తారు దేవుని వ్యతిరేకులు. అయితే దేవుడు ఇలాంటి వారిని చూసి నవ్వుతున్నాడు, వారిని చూసి అపహసిస్తున్నాడు అని కీర్తనాకారుడు వ్రాసాడు. జీవం వైపునకు, ఆశీర్వాదాల వైపునకు నడిపించే దేవుని అమూల్యమైన ప్రేమను, నిబంధనను వ్యతిరేకించేవారు చేసే ప్రయత్నాలను చూసి దేవుడు నవ్వుతున్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25-26 వచనాల్లో నేను చెప్పిన బోధ ఏమీయూ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను అని వ్రాయబడి ఉన్నది. దేవుని ఉగ్రత ఖచ్చితంగా ఎవరి మీదకి వస్తుందో ఇక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. అలాగే రోమాపత్రిక 1వ అధ్యాయము
18వ వచనంలో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుంచి బయలుపరచబడుచున్నది అని వ్రాయబడి ఉన్నది. దేవుని కోపము మానవుని కోపం వలె ఉండదు. దేవుని కోపము ఆయన నీతిని న్యాయమును వెల్లడిపరుస్తుంది. ఆయన ధర్మశాస్త్రాన్ని నిరాకరించి అపహసించే వారందరి మీద ఆయన కోపం ఉంటుంది. 6వ వచనం వచ్చేసరికి ఆయన రాజును ఆసీనునిగా చేస్తాను అని వ్రాయపడి ఉన్నది. ఆ రాజు యేసుక్రీస్తు వారే. దేవుని భయంకరమైన ఉగ్రతకు మనకు మధ్యన నిలువపడిన గొర్రెపిల్ల యేసుక్రీస్తు వారే. ప్రజల పాపాలను బట్టి దేవుని ఉగ్రతకు వారు పాత్రులవుతారు. కానీ యేసుక్రీస్తు వారిని నమ్మి విశ్వసించి ఆయన రక్తంతో కడగబడిన వారి మీదకి ఆ ఉగ్రత రాదు అని మనం గ్రహించాలి. ఇక్కడ తర్వాత వచనాల్లో దేవుని వాక్కు దావీదుకిచ్చిన వాగ్దానాన్ని గురించని అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 32-33 వచనాల్లో వ్రాయపడి ఉన్నది. దేవుడు దావీదు కుమారుణ్ణి అభిషేకిస్తానని, దావీదు సింహాసనమును తరతరములు స్థిరపరుస్తానని వాగ్దానం చేశాడు. ఈ మాటలు క్రీస్తు పుట్టకముందు నెరవేరవలసిన ప్రవచనాలుగా, యేసుక్రీస్తు వారు జన్మించాక నెరవేరిన ప్రవచనాలుగా మనకి కనపడుతున్నాయి. రాజ్యాలన్నీ యేసుక్రీస్తు వారికి స్వాస్థ్యమవుతాయి. రాజరికానికి గుర్తుగా ఉన్న ఇనుప దండముతో ఆయన పరిపాలిస్తాడు. ఈ రాజు భక్తిహీనమైన రాజకీయ అధికారులను, తిరుగుబాటు చేసే శక్తులను తుత్తునీలుగా చేస్తాడు. ఈ కీర్తన 2వ వచనంలో అభిషక్తుడని, 6వ వచనంలో రాజని, 12వ వచనంలో కుమారుడని పిలువబడిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారే. పురాతన కాలాల్లో ఒక పరిపాలకుడిని ముద్దు పెట్టుకోవడం అంటే ఆయన అధికారాన్ని గుర్తించి ఆయనకు విధేయత చూపించడాన్ని సూచించేది. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోవడం అంటే ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్న తిరుగుబాటుని మాని హృదయపూర్వకంగా ఆయనకు లోబడి ఆయన్ను ప్రభువుగా ఆరాధించడమే. ఇలా చేయని వారిపై ఆయన ఉగ్రత పొంచి ఉంది అని కీర్తనాకారుడు హెచ్చరిస్తున్నాడు. అయితే పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగిన వారి పట్ల ఆయన కృప మరింత గొప్పది. ఆశ్రయించు అని అనువదించిన హిబ్రూ పదానికి నమ్మడం అని కూడా అర్థం వస్తుంది. యేసుక్రీస్తు వారిలో నమ్మకం ఉంచడం ఒక్కటే దేవునితో మనకు సఖ్యతని, క్షేమాన్ని, విముక్తిని అనుగ్రహిస్తుంది. ఈ కీర్తన యూదులకి వారి చెర తర్వాత ఒక ఆశాకిరణంలా ఉండేది. ఎందుకంటే వారి శత్రువులను వెళ్ళగొట్టి భూలోకానంతటిని ఏలుటకు రానయ్యున్న ఒక అభిషక్తుని గురించి ఈ కీర్తన వివరిస్తుంది. చెర తర్వాత యూదులకు రాజు లేడు. అందువల్ల దావీదు సింహాసనమందు కూర్చుండి దావీదు సంతానమై వారిని నిత్యము పరిపాలించుటకు రానయ్యున్న ఒక రాజు గురించి కనిపెట్టాలని వారు ఈ కీర్తన ద్వారా గ్రహించారు. ఆ దావీదు సంతానమే యేసుక్రీస్తు వారు. ఈ కీర్తనలో వ్యక్తపరిచిన ఆశ యొక్క నెరవేర్పు యేసుక్రీస్తు వారే. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వారి వంశావళి అని వ్రాయపడి ఉన్నది. ఈ కీర్తన మనకు ఒక హెచ్చరికగా మాత్రమే కాదు, ఒక ఆశను కూడా మనకి అందిస్తుంది. ఇప్పుడు మనం కృపాకాలంలో ఉన్నాము. దేవుని కడవరి తీర్పు ఇంకా ఈ లోకానికి రాలేదు. నాశనం నుండి మనల్ని రక్షించుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. దేవునిని ఆశ్రయించి ఆయనను విశ్వసిస్తే నాశనం నుండి తప్పింపబడి నిత్య జీవానికి అర్హులమవుతాము. ఇదే మాట యోవేలు ప్రవక్త ప్రవచించాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం చివరిలో ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడదరు అని వ్రాయపడి ఉన్నది. ఇదే మాటని అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 21వ వచనంలో అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయి వారందరూ రక్షణ పొందుదురని దేవుడు చెప్పుచున్నాడు అని వ్రాశాడు. కాబట్టి దేవుని నామాన్ని విశ్వసిద్దాము, దేవుని నామ మహిమార్థమై జీవిద్దాము.
మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. మీ అనుదిన ప్రార్థనల్లో నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసిన ప్రార్థనలను, విజ్ఞాపనలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృపా నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.